మన కాంగ్రెస్ పార్టీ దివాళీ తీసిన పార్టీ, దరిద్రం పార్టీ కొత్తగా ఏదో అవతారం ఎత్తి వరంగల్ డిక్లరేషన్ అని రచ్చబండ కార్యక్రమాలన్నీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ మొదలుపెట్టాయి. మనం చూస్తున్నాం రైతుల కోసం వాళ్ళు 56 సంవత్సరాలు వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ వాళ్ళే ఇదంతా పరిపాలించారు కదా. ఎప్పుడన్నా రైతుల కోసం ఆలోచన చేసిరా వాళ్ళు? రైతుల కోసం వాళ్ళ ప్రభుత్వంలోనే కదా. మా 8 ఏళ్ల ముందు గత 10 సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు కదా ప్రభుత్వంలో, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ. అప్పుడు ఎవరన్నా రైతుల కోసం పట్టించుకురా? రోజు ఆత్మహత్యలే. ఒక ఫెర్టిలైజర్ దొరకకపోవు, ఒక మన మన సీడ్ దొరకకపోవు, ఒక నీళ్లు ఉండకపోవు, ఒక కరెంట్ ఉండకపోవు, పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర ఉండకపోవు. అంత దరిద్రంగా ఉండే. అవన్నీ మర్చిపోయారు. ఇంత వెళ్తే అవన్నీ ప్రజలు చూసే కదా మిమ్మల్ని మైమర్పించేసి మొత్తం మాయం చేసేసారు. మిమ్మల్ని మొత్తం ఏ రాష్ట్రంలో ఎక్కడ కాంగ్రెస్ ఉంటే అక్కడ బీజేపీ గెలిచింది. మీరు చూడండి, ఎక్కడ కాంగ్రెస్ ఉంటే మొన్న కూడా 5ట్లో 3 వీకినాయి. మళ్ళా ఏడ కాంగ్రెస్ ఉందనుకో ఆడ బీజేపీ. ఏడైతే ప్రాంతీయ పార్టీలలో అవన్నీ కూడా గట్టిగా నిలబడ్డాయి. వాళ్ళు ప్రజల కోసం చేశారు కాబట్టి గట్టిగా నిలబడ్డాయి. ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అవన్నీ కూడా బీజేపీకి పోయింది. ఇదేమో దివాళీ తీసిన పార్టీ, ఇప్పుడు దివాళీ తీయబో పార్టీ కూడా బీజేపీ పార్టీ. కాబట్టి మనం ఇప్పుడు చూస్తున్నాం రేవంత్ రెడ్డి పెద్దగా నిన్న మా జిల్లాకు వచ్చిండు, మా మండలానికి వచ్చిండు, మా ఊరికి వచ్చిండు. వచ్చి రచ్చబండనంట. రచ్చబండ అది ఏమి రచ్చబండనో? లుచ్చబండ, బట్టబాజి బండ. వీడు పిసిసి ప్రెసిడెంటు, వీడు దొంగరెడ్డి, వాడు రెడ్డి. వాడు మా రెడ్డి అనేవాడు దొంగ. వాడు ఏం చేసిండని వాడి జీవిత చరిత్ర చూడరి. వాడు మా సీఎం కేసీఆర్ని పట్టుకొని తిడతాడు, మా కేటీఆర్ని పట్టుకొని తిడతాడు. తెలంగాణ మహాత్ముడు మా సీఎం కేసీఆర్ గారు, మన తెలంగాణ ఫ్యూచర్ మా కేటీఆర్. ఇవాళ దావుస్ పోయిండు, లండన్ పోయిండు, ప్రపంచ దేశాలను తిరిగి వస్తున్నాడు, పెద్ద పెద్ద కంపెనీలతో అన్ని మాట్లాడొస్తున్నాడు. మా హైదరాబాద్కు రండి, మా తెలంగాణ రండి, మీరు మంచి ఇండస్ట్రీస్ రండి, మీకు మంచి పెట్టుబడులు పెట్టండి, మీకు జాగాలు ఇస్తాం, మీకు అన్ని ఇస్తాం, మా తెలంగాణ ప్రజలకు యువతకు మంచి ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి దేశాలు పోయిన నెల అమెరికా పోయిండు, ఇప్పుడు లండన్ పోయిండు, ఇప్పుడు దావుస్ పోయిండు. ఎందుకు పోయిండు? మన తెలంగాణ బిడ్డల కోసం, మన తెలంగాణ యువత కోసం, మన తెలంగాణ అభివృద్ధి చేస్తేందుకు. అదే మీరు రాహుల్ గాంధీ ఉన్నాడు, ఆడికి పోతుండే నైట్ క్లబ్లోకి పోతున్నాడు. పెళ్లి లేదు, పేడాపిల్లి లేదు. ఆయనను పట్టుకొని వరంగల్ డిక్లరేషన్ అంట. డిక్లరేషన్ తోలుకొచ్చిరా, ఆయన హెలికాప్టర్లు తోలుకుపోయిరా. పెద్ద ఆయన తోపు, ఆయన తోపు, ఈ పిసిసి ప్రెసిడెంట్ తోపు. డిక్లరేషన్ తోలుకపోయారు. ఈడ మా సీఎం కేసీఆర్ గారు 14 ఏళ్ల సంధి కళ్ళల్లో ఒత్తిలేసుకొని ప్రాణానికి తెగించి నా ప్రాణం పోయినా సరే అని చెప్పి తెలంగాణ సాధించి 8 సంవత్సరాల సంధి చూడండి. ఇప్పుడు తెలంగాణ మొత్తం సస్యశ్యామలం చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇంత ఆనందంగా ఇంత సంతోషంగా ఉన్నామంటే అది మన సీఎం కేసీఆర్ గారు కాదా? ప్రతి పేద కుటుంబంలో, ప్రతి రైతు కుటుంబంలో, ప్రతి బీసీ కుటుంబంలో, ప్రతి ఓసీ కుటుంబంలో అందరు కూడా సంతోషంగా ఉన్నారంటే, ఇలా ఈ ప్రశాంతంగా ఉన్నారంటే ఈరోజు మన తెలంగాణ ప్రజలు ఎందుకున్నారు? మన సీఎం కేసీఆర్ గారు రాత్రింబగళ్ళు కష్టపడి రైతు బంధు తీసుకొచ్చి, రైతు బీమా ఒక గుంట ఉండని రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తున్న ఘనత ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంది కాదా? దేశంలో ఎక్కడన్నా ఉందా రైతు బీమా ఇట్లా? అదే మాదిరిగా ఇప్పుడు దళిత బంధు తీసుకొస్తున్నాడు. ప్రతి నియోజకవర్గానికి 100 మందికి ఇచ్చాడు. ఆల్రెడీ ఇంచుమించు 119 నియోజకవర్గాలలో ఇంచుమించు 1900 2000 మందికి అయితే ముట్టే కదా. ఇప్పుడు 10,000 12,000 మందికి అయితే పోయినాయి కదా. ఇప్పుడు సెకండ్ ఫేజ్ కూడా 17,070 కోట్ల రూపాయలు పెట్టిన ఘనత మన సీఎం కేసీఆర్ కాదా? దళిత బంధు వీళ్ళు పెద్ద ఈడ తెలంగాణ రైతు డిక్లరేషన్ చేస్తున్నారు. ఇదే పంజాబ్లో చేయమను, ఛత్తీస్గఢ్లో చేయమను. వాళ్ళ ముఖాలు ఉంటే
అక్కడ పోయి 2500 ఇచ్చి ఓట్లు కొన్నాను. వాళ్ళు కొంటా అంటున్నారు కదా, ఈడ ఇప్పుడు లేని చూసి కొంటా అంటున్నారు. వాళ్ళకి తెలుసు వాళ్ళు రాదని. అయినా మేము వస్తే కొంటాం, అప్పుడే సీఎం అయిపోయినట్టు, ఏడాది అయిపోతే ఎలక్షన్ అయిపోయినట్టు, వీళ్ళు వచ్చేసినట్టు 2005. ఇదంతా కళ, దొంగ బట్టెబాజీ మాటలు. మీకు రేవంత్ రెడ్డి సంగతి మీకు తెలుసు. అయినా నేను కుల్లా చెప్తా ఆయన కోసం. వాడో దొంగ. నేను ఆయన తెలుగుదేశంలో ఉన్నా, మీకు చెప్పాలి ఆయన కోసం. వాడు పెద్ద లుచ్చ. అసలు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ మటాష్ అయిపోతుంది. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా. తెలుగుదేశంలో ఉండే లోకేష్ని పట్టుకుని పాపం అమాయకుడు పిల్లాడు. చంద్రబాబుకి ఏమో మంచి లీడర్, కానీ నమ్మి నీకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చాడు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే ఇక బాధ కాదు, ఇక గోస కాదు. ఎవరికి మర్యాద ఇచ్చేది లేదు, ఎవరికి రెస్పెక్ట్ ఇచ్చేది లేదు, ఒక సీనియర్ అనేటది లేదు. అందులో నేను కూడా పోయి ఆయనకు నాకే పడ్డది. ఆడ ఎంపీ ఆయనకి నాకు 8-9 ఏళ్ల సంబంధం ఉన్నది. ఇప్పుడు నాకు మీకు చెప్పాలి, మీకు కొన్ని విధాలు చెప్పాలి నాకు ఆయనకు ఎందుకు పడతలేదు. ఎందుకంటే వాని పని అంతా బ్లాక్మెయిల్ పని. వాని జీవితం అంతా ఇప్పుడు మా రాజు చెప్పినట్టుగా 5-6 అడ్డకట్లకు పెట్టుకుంటాడు. 10-15 ఏళ్ళ సంది పార్టీ మారుతూనే ఉంటాడు, తిరుగుతూనే ఉంటుంది. మొదలు ఆర్ఎస్ఎస్ఆ, మళ్ళీ తర్వాత టీఆర్ఎస్ఎస్ఆ, మళ్ళీ తర్వాత తెలుగుదేశమా, తర్వాత ఇప్పుడు కాంగ్రెసా, మళ్ళా నెక్స్ట్ బీజేపీలో కూడా పోతాడు. యాది పెట్టుకోండి. నేనేమన్నాను యాది పెట్టుకోండి. ఎందుకంటే వాని టైపే అది. ఏడ నిలవాడు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే నన్ను ఎన్ని బాధలు పెట్టిండు అనుకుంటున్నాం. ఆయనకు నాకు ఆ మల్కాజ్గిరి సీట్ ఎంపీ 3 నెలల సంది బాధ. నువ్వు నా కాలేజ్ నా సీట్ కాడికి రాకు, నీ కాలేజ్ అని బంద్ చేస్తా, నిన్నన్నీ ఇది చేసేస్తా, మూపిచ్చేస్తా. అప్పుడు ఆయన ఎమ్మెల్యే, నీ మూపిచ్చేస్తా అని ఒకటే రాత్రి బదులు నన్ను బ్లాక్మెయిల్, మామూలు బ్లాక్మెయిల్ కాదు, అంత బ్లాక్మెయిల్ చేసి నన్ను అన్ని లెక్కలు పెట్టి నాకు సీట్ రాకుండా. ఇక నేను ఒకనాడు ఢిల్లీకి పోయినా, చంద్రబాబు నాయుడు ఏకాంతంగా కలుస్తున్నాడు. ఆయన తాజ్ మాన్సింగ్ హోటల్లో ఉన్నాడు. పార్లమెంట్లో మన తెలంగాణ బిల్ పాస్ అవుతుంది. అందరూ అలా పోతే ఈయన తాజ్ మాన్సింగ్ హోటల్లో ఒక్కడే ఉండే చంద్రబాబు. వీడు ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్ల మీద మొత్తం పెట్టా, నా మీద కాలేజీలన్నీ మూపిస్తా అని చెప్పి వాళ్ళకు వీళ్ళకి అందరి గవర్నమెంట్ అన్ని లెటర్ ప్యాడ్లు ఆయన ఎమ్మెల్యేతోనే పెట్టాడు. పెడితే అవన్నీ తీసుకుపోయి చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన. చూసి పరిశాన్ అయ్యాడు. అమ్మా దుర్మార్గుడు, ఇంత దుర్మార్గుడు మల్లారెడ్డి గారు, అయితే ఈ సీట్ నీకేస్తా, నువ్వు పో అని చెప్పేసాడు. అప్పటి సంది ఆ సీట్ నాకే వచ్చింది. ఓ అట్లా దుర్మార్గం చేస్తే ఆడ కూడా ఆ సీటు పోయింది. దాని తర్వాత గెలిచినాక కూడా ఎన్ని ఇబ్బందులే. ఒక్కనాడు వితిన్ పార్టీయా, ఆయన తెలుగుదేశం, నేను తెలుగుదేశం, ఒకటే బ్లాక్మెయిల్. నాకు పైసలు ఇస్తావా లేదా, నాకు అది చేస్తావా లేదా, నాకు ఇది చేస్తా, లేకపోతే కాలేజ్ బంద్ చేస్తా. నేను కొత్తగా ఎంపీ అయినా, వీడియో పెద్ద పోస్ట్ కమెంటర్ అనుకున్నా, నాకు తెలియదు. నేను అమాయకత్వం బోలా బాలా కిందికెళ్ళి వచ్చిన రూపాయి కష్టపడి పాలమ్మి పూలమ్మి వ్యవసాయం చేసి కష్టపడి స్కూళ్ళు పెట్టి కాలేజీలు పెట్టి మెడికల్ కాలేజీలు పెట్టి ఈడు దాకా వచ్చిన. కొత్తగా ఎంపీ అయినా తెలంగాణలో తెలుగుదేశంలో ఒక్కరినే గెలిచిన. అరే వీడు ఇట్లా జరిగించినప్పుడు లెక్క వీడు మనకు వర్కింగ్ ప్రెసిడెంటే, వీడు ఇంత ఇబ్బంది పెడుతుందని చెప్పి ఎన్ని బాధలు పడ్డా. మధ్యవర్తులను పెట్టా, జర మాట్లాడుతున్నా, వీడు లంగేశం వేస్తున్నాడు. కొత్త ఏదైనా వానికి కావాల్సింది రక్తం తాగే మనిషి వాడు, దుర్మార్గుడు వాడు, బట్టెబాజీ, బ్లాక్ మెయిలర్. ఓపెన్గా నేనే చెప్తున్నా, నేను నా మీద జరిగిందే చెప్తున్నా. ఇంకెవరో వివేక్ మీద, ఇంకెవరో బయట మీద, థర్డ్ పార్టీ మీద చెప్తలేను. నన్ను బ్లాక్ మెయిల్ చేసిందే చెప్తున్నా, వారి గుణం చెప్తున్నా, వారి పద్ధతులు చెప్తున్నా. నన్ను బ్లాక్ మెయిల్ చేసి పైసలు ఇస్తావా, ఈ కాలేజీలు బంద్ చేయాలి. గెలిచినాక 3 నెలలు అయినాక ఇదే పాట. హర్నీయమా ఇదేంద్రా, నాకు కొత్త గెలిచిన ఎంపీ అయినా అన్ని వాడు లెటర్లు పెట్టుకోం, వాడు ఎంసీఏలో పెట్టుకోం, ఢిల్లీలో పెట్టుకోం, ఏఐసిటీలో పెట్టుకోం, ఇదే పని. ఇస్తావా సస్తావా. ఇట్లా పోతూ చంద్రబాబు నాయుడు కూడా చెప్పిన లాభం లేకపోయింది. వీడు వర్కింగ్ ప్రెసిడెంట్ స్టైల్ కొడతా ఉంటాడు. ఓ రకరకాల స్టైల్, సీనియర్లకు ఎవరికి మర్యాద ఇవ్వడు. వీని స్టైల్ చూసి, వీని బాధలు చూసి అందరికో వీళ్ళంతా మాయమడి గెలిచినాడు. మేమంతా ఒకసారి గెలిచినాడు. మీరు బ్రహ్మాండంగా ఉంటే అంతా వీని బాధ మొత్తం వెళ్ళి వచ్చేసి లాస్ట్లో వాని యాదగిరి గుట్ట మీద ధర్మం వేసాడు గురి, లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టేసాడు గురి. వాని బిడ్డ పెళ్లి ఎవరు పైసలతో చేసిండో
వాని బిడ్డ పెళ్లి ఎవరి పైసలతో చేసిండో? మల్లారెడ్డి పైసలతో వాని బిడ్డ పెళ్లి చేసిండు. వాడిని అడుగురు, యాదగిరి నేనన్నా ఒట్టు తింటా, వాడిని ఒట్టు తినమను. ఇది అబద్ధం అయితే అంత దుర్మార్గుడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కూడా వాడు పైసలు ఇచ్చుకున్నాడు, సీటు పైసలు ఇచ్చుకొని వీళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేస్తాడు. ఒక్కనుడన్నాడు సీనియర్ అన్న. పాపం వాళ్ళంతా అమాయకులే. మొదటిసారి వారు ఉండరు అన్న కాంగ్రెస్ పార్టీలో. ఎవరు ఉత్తమ్ కానీ, బట్టి కానీ, జగ్గారెడ్డి కానీ వీళ్ళంతా అమాయకులు. ఆ మహేశ్వర్ రెడ్డి కానీ, మహేశ్వర్ రెడ్డి ఆ క్లోజ్ ఫ్రెండ్. వీళ్ళంతా బ్లాక్మెయిల్ చేస్తాడు. ఆఖరు నువ్వు రాహుల్ గాంధీ కూడా బ్లాక్మెయిల్ చేస్తాడు. ఎవరిని వాడు వారి గుణమేదే అవంది. మీరు చూడండి, ఓపెన్గా చెప్తున్నాను. ఎంతో మందిని పెద్ద పెద్దలని మన హైదరాబాద్లో 15 ఏళ్ళ సరే బ్లాక్మెయిల్ చేసి పైసలు వాళ్ళు లెక్క నా లెక్క పాలమని ఆడు. వాడికి ఆస్తి ఎక్కడితే ఇంత ఆస్తి. వాడు పీసీసీ పైసలు ఎక్కడియా వాడికి కొనుక్కొస్తాను. నా లెక్క భూమిలో వ్యవసాయం చేసినాడు, స్కూల్ పెట్టినాడు, కాలేజీ పెట్టినాడు. వాడు ఏం చేసి సంపాదించిండే? వాడు ఎట్లా గొప్పడైండో? వాడు ఎట్లా పీసీసీ అయిందా? మీరే చెప్పు. ఏమైనా పని చేసిండా? ఓ కాంట్రాక్ట్ పని చేసిండా? ఓ బిజినెస్ చేసిండా? వాడు ఏం చేసాను? వాడు ఎట్లా సంపాదించినాడు ఈ పైసలన్నీ? ఓన్లీ బ్లాక్మెయిల్. వాడు ఇప్పుడు కూడా సీటు కొనుక్కొని అందరి బ్లాక్మెయిల్ చేస్తాడు. ఆ కాంగ్రెస్లో అదే సత్యనాశ అయింది. ఉత్తగనన్న ఓ 50-100 మందిని పెట్టుకుంటాడు చెంచాలగాళ్ళను. వీడు ఆడి మీటింగ్ పోతే మేము తెలుగుదేశంలో ఉన్నప్పుడు చూస్తుంటాం. మొదలే 100 మందిని పంపిస్తాడు. ఏదైనా మీటింగ్ ఉంది అనుకో, పబ్లిక్ మీటింగ్, 100 మందిని పంపిస్తాడు. ఇక వీడు లేట్ వస్తాడు. ఇక స్టైల్ ఇక వచ్చి ఇక స్టేజ్ మీదకి వెళ్తాను, రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అని కొడతారు. హరి అమ్మ చంద్రబాబు అనుకోవాలి, మేమంతా అనుకోవాలి. మీ అమ్మ ఏమున్నదిరా వీనికి ఫాలోవర్స్, యూత్ ఏం ఫాలోవర్స్ ఉన్నదిరా, వీనికి ఏం వరుతున్నారా అనుకోవాలి. అదంతా భ్రమ, అది ఉత్తది బక్వాస్ అంటే. ఇదంతా అది ఒక సినిమా లెక్క, సినిమా స్టైల్, సినిమా పక్కి ఉంది అంతా డ్రామా. ఇప్పుడు కూడా సేమ్ డ్రామా. ఇప్పుడు మన తెలంగాణలో మన సీఎం కేసీఆర్ గారు 12,700 గ్రామాలు ఉన్నాయి. గ్రామానికి మంచినీరు, మినరల్ వాటరు, డంపింగ్ యార్డు, గ్రేవ్ యార్డు, హరితారం, నర్సరీ, ట్రాక్టరు, ట్రాలీ, 24 గంటల కరెంటు, ఇంటింటికో పింఛని, కళ్యాణ లక్ష్మి ఇవన్నీ ఇస్తుండగా వీడు పోతేనట వీనికైతే జోలలు పడుతున్నాడు, సాహకాలు పలుకుతున్నాడు. ఎద్దు పలుకుతారా? వీడు ఏం చేసిండని ఓటుకు రోడ్డు కేసులో పోయిండని మళ్ళీ పలుకుతారా? వీడు పెద్ద దొంగరెడ్డి అని పలుకుతారా? వీడు ఏం సాధిస్తారని వీరికి రెస్పెక్ట్ ఇస్తారు చెప్పు నాకు? దేన్ని చూసి రెస్పెక్ట్ ఇస్తారు చెప్పు? రాహుల్ గాంధీకి కానీ వీరికి కానీ ఏం చూసి ఇస్తారు చెప్పు నాకు? ఏమన్నా ఉపయోగపడిరా? మన కేంద్రంలో ఒడ్లు కొనని చెప్పారు. మొదలే వాళ్ళే ఒరేసుకోమన్నారు. మళ్ళీ కొన అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మోసం చేసింది. రాహుల్ గాంధీ కానీ అదే పార్లమెంట్లో ఉన్నాడు, ఇదే ఈయన పార్లమెంట్లో ఉన్నాడు. ఏదైనా మాట్లాడిరా? ఏదైనా మాట్లాడిరా మన తెలంగాణ కోసం? ఈయన మాట్లాడిందా? ఈయన ఎంపీ, వీడు ఎంపీ ఏడు. ఈయన ఎంపీ సంగతి కూడా చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.